ఇప్పుడు మనం సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎక్కువ మందిలో ఎక్కువ సర్జరీస్ జనరల్ అనెస్థీషియాలో చేస్తామండి. అతి తక్కువ సర్జరీస్, లిమిటెడ్ సర్జరీస్ లోకల్ అనెస్థీషియాలో చేస్తాం. లోకల్ అనెస్థీషియా ఏంటంటే అక్కడికక్కడ మొద్దుబారి బయటకు చేసి ఎక్కడైతే ఆపరేషన్ చేస్తామో అక్కడికక్కడ మొద్దుబారి బయటకు చేసి ఆపరేషన్ చేయటం. జనరల్ అనెస్థీషియా అంటే పేషెంట్ పూర్తిగా అనెస్థీషియాలోకి వెళ్ళిపోతారు, ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్ అయిన తర్వాత డ్రగ్ ఎఫెక్ట్స్ ఎమ్మటపోతే పేషెంట్ రికవరీ అవుతాడు. చెవి, ముక్కు, గొంతు సమస్యల్లో ఎస్పెషల్లీ గొంతు సమస్య అయితే ఖచ్చితంగా మనం జనరల్ అనెస్థీషియాలోనే చేయాలి. ఎందుకంటే ఈ గొంతు దగ్గర ఆపరేట్ చేసేటప్పుడు బ్లీడింగ్ వస్తుంటది, పేషెంట్ బ్రీతింగ్ డిఫికల్టీ అయింది. సో లోకల్ అనెస్థీషియాలో చేసేటప్పుడు పేషెంట్ కి ఎమర్జెన్సీస్, ఒక్కోసారి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అంటే ఆస్ఫిక్సియాస్ అంటాం, అలానే ఆ స్వరపేటకు మూసుకుపోవటం అంటాం, గాలి తీసుకోవటం ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటది అనమాట. సో యూజువల్ గా ఏంటంటే ఈ గొంతుకు సంబంధించిన కానీ టాన్సిల్కి సంబంధించిన ఆపరేషన్ కానీ జనరల్ అనెస్థీషియాలోనే చేస్తాం అన్నమాట. ఒక్కోసారి ఈ చెవుకు సంబంధించిన సమస్యలు మట్టి కొన్ని ఉంటాయి, చిన్న రంధ్రం ఉంటది, అలాంటి మనం ఇక్కడిక్కడ లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేయొచ్చు. పేషెంట్స్ కి యూజువల్ గా బ్రీతింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి, మనం నోట్లో ఎలాంటి ఆపరేషన్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఈజీగానే చెవి దగ్గర ఆపరేషన్ చేసి వాళ్ళని రికవరీ చేయొచ్చు. ముక్కు సంబంధించిన ఆపరేషన్ అయితే కొన్ని మనం లోకల్లో చేయొచ్చు, కొన్ని జనరల్ అనెస్థీషియాలో చేయొచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే చాలా మందికి వచ్చే డౌట్ మోస్ట్లీ ఏంటంటే పిల్లల్లో ఎడినో టాన్సిల్ ఆపరేషన్ చేసేటప్పుడు చాలా మంది పేరెంట్స్ కి వచ్చేది ఇదేనమాట డౌట్. ఏమంటే పిల్లలకి అనెస్థీషియా సేఫా, పిల్లలకి అనెస్థీషియా ఇవ్వటం వల్ల రిస్క్ ఏం లేదు కదా, ఇంత చిన్న పిల్లలకు మనం ఆపరేషన్ చేయొచ్చా? ఇప్పుడు అనెస్థీషియా పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినట్లయితే డ్రగ్స్ చాలా సేఫ్ అండి. ఈవెన్ డే 1 బేబీ కూడా ఆపరేషన్ చేస్తున్నాం. కొంతమంది డే 1 బేబీలు ఉంటారు, వాళ్ళకి ముక్కంతా మూసిపోద్దని బయలేటరల్ కొయినల్ ఎట్రేసియా అంటాం అనమాట, వాళ్ళకు కూడా ఆపరేషన్ చేస్తాం. అలానే కొంతమందిలో ఇక్కడ గాలి తీసుకోవడం ఇబ్బంది, సబ్గ్లాటిక్ స్టీనోస్ అలాంటివి వస్తుంటాయి, వాళ్ళకే ఆపరేషన్ చేస్తుంటాం అనమాట. సో ఇవాళ ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా కూడా మనం అనెస్థీషియా ఇవ్వచ్చు. అనెస్థీషియా డ్రగ్స్ సేఫ్, టెక్నిక్ సేఫ్, అనెస్థీషియా డాక్టర్లు వాళ్ళందరూ ట్రైన్ అయి ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, వైటల్స్ మానిటర్ చేయడానికి కంటిన్యూస్ గా ఎక్విప్మెంట్లు ఉన్నాయన్నమాట. దీని వల్ల ఏమవుతుందంటే మనం సర్జరీస్ అన్ని కూడా చాలా సేఫ్ గా చేయగలుగుతాం. సో పిల్లల్లో ఎవరికైనా కూడా ఎన్నో టాన్సిల్ ఆపరేషన్ చేయాల్సి వస్తే మటుకు యూజువల్ గా మనం భయపడాల్సిన అవసరం లేదు. వెల్ ఎక్విప్డ్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ తో మనం గనక వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్స్ చేత మనం ఆపరేషన్ చేయించుకున్నట్లయితే యూజువల్ గా రిస్క్ అనేది వెరీ 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 మినిమల్ అనమాట. దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదనమాట. అలానే మధ్య వయసులో వాళ్ళకు కూడా ఎస్పెషల్లీ మోర్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటాం. వీళ్ళకి ఏమైందంటే గొంతు ఆపరేషన్ చేసిన తర్వాత కంప్లీట్ గా రికవరీ కాకపోతే ఒక్కోసారి వాళ్ళ యాప్నియా అటాక్స్ లోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న మిషన్స్ పరంగా అలాంటి సిచ్యువేషన్ లేకుండా చూస్తున్నాం. పేషెంట్ కంప్లీట్ గా ఎవేక్ చేసి ఆ పేషెంట్ ని ఎస్టిబేట్ చేయడం వల్ల అలాంటి సిచ్యువేషన్ కూడా లేకుండా ఉంటుంది అనమాట. అలానే ముక్కు ఆపరేషన్ చేసినప్పుడు ముక్కులో నేసల్ ప్యాక్, ఇంతకుముందు గాస్ పీసులు పెట్టేవాళ్ళు, వాళ్ళందరూ అంటారు ముక్కంతా మూసిపోయిందని చాలా ఇబ్బంది పడుతుంటాను, కానీ వాళ్ళ వెంటిలేటింగ్ నేసల్ ప్యాక్స్ అనే వచ్చినాయి. ఈ వెంటిలేటింగ్ నేసల్ ప్యాక్స్ కనుక మనం పెట్టినట్లయితే ఆ ముక్కులో ఆ ప్యాక్ చుట్టూ లోపల నడి మధ్యలో ఒక ట్యూబ్ లాంటిది ఉంటది అనమాట. ఆ ట్యూబ్ ద్వారా మన గాలి నోట్లోకి వెళ్తా మనకి గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు అనమాట. సో యూజువల్ గా వాళ్ళ ఈఎన్టీ ఆపరేషన్స్ అనేవి చాలా సేఫ్ గా లోకల్ అనెస్థీషియా కావచ్చు, జనరల్ అనెస్థీషియా కావచ్చు, సెడేషన్ లో కావచ్చు, చాలా సేఫ్ గా చేయొచ్చు. అలానే వాళ్ళ బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంది, ఎందుకంటే లేజర్స్ వాడుతున్నాం, పాబ్యులేటరీ సిస్టమ్స్ వాడుతున్నాం, కార్టరీస్ వాడుతున్నాం, అన్ని రకాల మిషన్లు వాడటం వలన టిష్యూస్ నుంచి వచ్చే బ్లడ్ లాస్ అనేది చాలా మినిమల్ గా ఉంటుంది. ఇంతకుముందు కొంచెం ఏ థైరాయిడ్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా, ఏ క్యాన్సర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా, ఏ ముక్కు ట్యూమర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా ఖచ్చితంగా బ్లడ్ ని అరేంజ్ చేసుకునే వాళ్ళం. ఇవాళ బ్లడ్ ని అరేంజ్ చేయట్లేదు, రిజర్వ్ చేస్తున్నాం అనమాట. అంటే రేర్ గా ఎవరికో ఒకరికి అవసరం పడింది, సో బ్లడ్ బ్యాంక్ లో రిజర్వ్ చేసి ఉంచుతాం, అవసరమైనప్పుడు తెప్పిస్తాం అనమాట. సో ఇవాళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ బ్లడ్ రిక్వైర్మెంట్స్ కానీ సర్జరీలో పేషెంట్ కి అవసరమయ్యే అవకాశం చాలా తగ్గిపోయింది అనమాట. సో ఈఎన్టీ పరంగా, ఈఎన్టీ డిసీజ్ పరంగా, ఈఎన్టీ సర్జరీ పరంగా అనెస్థీషియా గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఈఎన్టీ సర్జరీస్ ఏవి అవసరమైనా, ఈఎన్టీ ట్రీట్మెంట్స్ ఏవి అవసరమైనా కూడా హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఈషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అక్కడ
అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి సీనియర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. మీరు అనస్థీషియా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ బ్లడ్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వరి కానీ అవసరం లేదు. ఇవాళ యాంటీబయాటిక్స్ కూడా మంచి మంచి యాంటీబయాటిక్స్ వచ్చినాయి. ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అలానే మీరు ఈ ఈఎన్టీ అప్డేట్స్, ఈఎన్టీ డిసీజ్ గురించి కానీ, ట్రీట్మెంట్స్ గురించి కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి కానీ, న్యాచురల్ ట్రీట్మెంట్, న్యాచురల్ ప్రివెంటివ్ మెజర్స్ కానీ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ని అప్డేట్ చేస్తా ఉంటది. సో మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.